మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సీపీ పార్టీకి చెందిన అజిత్ పవార్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ప్లేన్ క్రాష్లో మరణించారని తెలుస్తుంది మనకి. అఫీషియల్గా అనౌన్స్ చేయనప్పటికీ డీజీసీఏ వార్తల ప్రకారం ప్లేన్లో ఆ చాపర్లో 6 ఉన్నారు. 6 ఎవరు కూడా బతకలేదు అన్నది డీజీసీఏ చెప్తుంది. ఆ 6లో అజిత్ పవార్ కూడా ఉన్నారు. బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆయన బారామతి విజిట్కి బయలుదేరిన అజిత్ పవార్ ఉదయం 8:45 ప్లేన్ క్రాష్ అయ్యి మొత్తం 6 చనిపోయినట్టుగా తెలుస్తుంది మనకి. అది వాతావరణం అనుకూలించగా లేకపోతే ఆ ప్రైవేట్ చాపర్లో ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ దీనివలన ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబోతుంటే కొన్ని మీటర్లు బారామతి ఎయిర్పోర్ట్కి కొన్ని మీటర్ల ముందే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబోతుంటే క్రాష్ అయిందన్న విషయాలు మనకి ఇంకా క్లియర్గా తెలియాలి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్లేన్ క్రాష్తోనే దీన్ని పోలుస్తున్నారు చాలామంది రాజకీయ నాయకులు. ప్రస్తుతానికి పవార్ మరణం అయితే ఎన్డీఏకి మహారాష్ట్రలో ఎన్డీఏ సర్కార్కి అట్లాగే పవార్ కుటుంబానికి మహారాష్ట్రలో పవార్ అభిమానులకు కూడా ఇది తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి చేసింది.